అనిపిస్తుందండి గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు, 2 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తూ ఉన్నారు. ఏమైనా తేడా గమనించారా? అసలు ఎలా అనిపించింది మీకు ఇలా ఇద్దరు పరిపాలన? తేడా ఉందంటే మన ఇంటికి పచ్చడి పసుపు రాసి ఎర్రటి బొట్టు పెట్టి ఆ గుమ్మానికి పూలు పెట్టి మామిడాకుల దోరణం ఎలా ఉందో అలా ఉంది పరిపాలన. ఇప్పుడండి గతంలోనండి ఇప్పుడండి ఇప్పుడు మరి గతంలో ఎలా ఉండేది? గతంలోనా చీకటి, ఎప్పుడు ఎవడు వస్తాడో ఎవడు ఏం చేస్తాడో తెలియదని పరిస్థితుల్లో ఉన్నాం అప్పుడు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో స్వేచ్ఛగా బతుకుతున్నాం, పిల్లలు హ్యాపీగా ఉన్నాయి, చదువులు బాగున్నాయి, పరిపాలన బాగుంది, అన్నీ బాగున్నాయి. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడు, ప్రజలకి ఇచ్చిన హామీలన్నీ కూడా ఇవ్వకుండా మోసం చేస్తూ ఉన్నాడు, దగా చేస్తూ ఉన్నాడు అని చెప్పి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? మరి జగన్మోహన్ రెడ్డి నీకు సిగ్గుందో సిగ్గు లేదో, అసలు చెప్పాలో చెప్పకూడదో, నువ్వేం మాట్లాడుతున్నావో, నువ్వేమైనా డిప్రెషన్లోకి వెళ్ళావా ఏంటి జగన్మోహన్ రెడ్డి? నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళి నువ్వు ఏదో మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి. నీకు మైండ్ లేదు, మైండ్ దొబ్బింది, మైండ్ ఎక్కడికి తాడేపల్లి ప్యాలెస్కి దొబ్బింది. నేను 11 సీట్లకు వెళ్ళాను, ఈసారి కూడా 0కి వస్తుంది అని చెప్పేసి నీకు ఒక భయం పట్టుకుంది జగన్మోహన్ రెడ్డి. నువ్వేం చేసావు జగన్మోహన్ రెడ్డి? నేను 3 క్వశ్చన్లు అడిగితే ఎక్కువ అడగను జగన్మోహన్ రెడ్డి. అమ్మఒడి అన్నావు, అమ్మఒడి ఎంతమందికి ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి? అమ్మఒడి ఫస్ట్ సారి 2 బిడ్డలకి ఇచ్చాను అని అన్నావు, ఇవ్వలేదు, 1 బిడ్డకి ఇచ్చావు. రెండోసారి ఆ 15,000 14,000 చేసావు, మూడోసారి 13,000 చేసావు, ఇక 4ఓసారి లేదు, 5ఓసారి అస్సలు లేదు, 0ని. ఇంక నువ్వేమి ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి? నేను పింఛన్ అన్నావు, పింఛన్ పెంచుకుంటూ పోతానన్నావు. నువ్వేం పెంచావు జగన్మోహన్ రెడ్డి? నువ్వేం చేసావు నీ 5 సంవత్సరాలలో? ఎక్కడ ఎవరు కనపడితే వాళ్ళని ఆస్తులు కబ్జీలు చేయను, వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టను, ఇలా చేసావు జగన్మోహన్ రెడ్డి. నువ్వేం చేసావు? నువ్వేం చేయలే. మహిళలకి రక్షణ విషయంలో ఎలా ఉందండి అసలు పరిస్థితి? ఒకవైపు ఏమో వంగల్పూడి అనిత గారి మీద కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేదు, అసలు రక్షణ వ్యవస్థే లేదు, రాష్ట్రంలో మొత్తం భ్రష్టు పట్టిపోయిందని చెప్తా ఉన్నారు. ఒక మహిళగా ఈ కామెంట్స్ మీద అభిప్రాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి నాకు ఒక మహిళ కానీ ఒక బిడ్డకి తల్లిగా నేను మాట్లాడుతున్నా జగన్మోహన్ రెడ్డి. నీకు ఒక తల్లి అనేది నీకు గౌరవం ఉంటే, ఒక ఆడబడుసు అనేది నీకు గౌరవం ఉంటే, నువ్వు చేసే ప్రతి విషయంలో కూడా నువ్వు ఆడవాళ్ళని గౌరవిస్తున్నావు జగన్మోహన్. ముందు నువ్వు గౌరవివు, నీ ఇంట్లో వాళ్ళని గౌరవివు. నీకు ఇంట్లో వాళ్ళే నువ్వు రోడ్డు మీదకు దోసావు. మళ్ళీ నువ్వు మాట్లాడటానికి నీకు సిగ్గు అనిపించట్లేదా? ఇప్పుడు వర్షం పడుద్ది, వర్షం అన్నిటికీ ఒకటే. వరికైనా, ఓదరకైనా, చెట్టుకైనా, పిచ్చి చెట్టుకైనా ఒకటే వర్షం పడుద్ది. ఇన్ని వర్షాలు పడవు జగన్మోహన్ రెడ్డి. నువ్వు చేసేది, నేను వాళ్ళకి గుమ్మడికాయలు ఇస్తాను, వీళ్ళకి బీరకాయలు ఇస్తాను, వాళ్ళకి బంగారం ఇస్తాను అంటున్నావు. నీ చెల్లెలకి, నీ అమ్మకి, నీ చిన్నాన్న కూతురికి ఇవ్వు బంగారం. వాళ్ళ ముందు గౌరవించు, నువ్వు బయట వాళ్ళని గౌరవిద్దు. వాళ్ళకే గౌరవం లేనప్పుడు నువ్వు బయట వచ్చి ఏమి వెలగబెడతావు జగన్మోహన్ రెడ్డి? అంటే ఆ పార్టీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు వంగల్పూడి అనిత గారి మీద చేసిన కామెంట్స్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వివాదం సృష్టించినాయి. మేకప్ మంత్రి అని, మొహం కడిగితే కేజీలు మేకప్ బయటపడుతుందని చెప్పేసి వంగల్పూడి అనిత గారిని కామెంట్ చేశారు గుడివాడ అమర్నాథ్. ఒక మహిళకి కామెంట్స్ ఎంతవరకు సమర్థిస్తారు? అసలు ఎలా అసలు ఒక మహిళలుగా వాడిని అసలు మేము ఎలా సంభాషిస్తాం? వాడిని చెప్పు తీసుకొని కొట్టాలి. మరి నీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంతా మరి ఏం పూసుకొని ఎగిరారు? నీ ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఏం పూసుకొని ఎగిరారు? మరి వాళ్ళు పూసుకోలేదా? రోజా ఎప్పుడు మాకటి ఎత్తున వేస్తుందా? లిప్టిక్కే వేస్తుందా కరిపేదాలకి? ఆ కరిపేదాలకి లిప్టిక్కే వేస్తుంది, కేజీ లిప్టిక్. మరి నువ్వు మామూలుగా అంటానికి నీకు ఎక్కడ సిగ్గు సెరవలేదా? మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారుగా, మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఫంక్షన్కి వెళ్తున్నారుగా, మరి ఏదో ఒకటి పూసుకుంటారుగా. నువ్వు అనాల్సిన మాటేనా? ఎవరైనా సరే, నేనైనా, నువ్వైనా, ఎవరైనా సరే, ఒక అమ్మ అబ్బకు పుట్టినోళ్ళు అయితే ఒకళ్ళని విమర్శించరు, ఎవరిని విమర్శించరు. ఇప్పుడు నేను ఎందుకు అనాల్సి వచ్చిందంటే నువ్వు అన్నావు కాబట్టి నేను అన్నా. అది కూడా నేనే తప్పుకల్లా. మనకి ఆడవాళ్ళు ఉన్నారు, మన ఆడవాళ్ళు ఎంతో బయట ఆడవాళ్ళు కూడా అంతే. మన ఆడవాళ్ళు గౌరవిస్తే బయట వాళ్ళు కూడా గౌరవించినట్టే.
నువ్వు బయట వాళ్ళని గౌరవించినప్పుడు నీ ఆడవాళ్ళని కూడా గౌరవం తీసినట్టే కదా. అంటే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు చూస్తూ ఉంటే వీళ్ళ పరిపాలన కానీ లేకపోతే ప్రతిపక్ష నాయకుల మాటలు కానీ వింటూ ఉంటుంటే 2029 ఎలక్షన్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారంటున్నారు? 2029లో ఏకపక్షంగా, అంటే నేను వేరే విధం కాదు, ఒకవేళ 1-2 సీట్లు తగ్గితేమో చెప్పలేము, మనం కీడంచి మేలంచి అన్నారు. వచ్చేదే కూటమి ప్రభుత్వం, వచ్చేదే కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డిని చూసి ఎవరు ఓటేస్తారు చెప్పండి? ఎవరైనా ఒక చదువుకున్న కామల పీపుల్ కానీ, ఒక ఏదన్నా కష్టపడే కామల పీపుల్ కానీ ఎవరైనా సరే నీ జగన్మోహన్ రెడ్డి చూసి ఏం వెయ్యాలో చెప్పు, ఏం వెయ్యాలో చెప్పు. నువ్వు నువ్వు 4 సంవత్సరాల నుండి ఏం వెలగబెట్టావు? పొలాల కాడి నుంచి, స్థలాల కాడి నుంచి అన్నీ కబ్జీలే, అన్నీ నీ పేర్లే. నిన్ను చూసి ఎవరేస్తారు? నిన్ను చూసి ఏం వేస్తారు? నువ్వు నేను పాదయాత్ర చేస్తానంటున్నావు. ఏం పాదయాత్ర చేస్తావు? ఎలా పాదయాత్ర చేస్తావు చెప్పు? లోకేష్ బాబు పాదయాత్ర చేశాడంటే నికాళస్తుగా చేశాడు. నువ్వు పాదయాత్ర చేసి లోకేష్ బాబుని నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టావు? చంద్రబాబు నాయుడు ఎన్ని ఇబ్బందులు పెట్టావు? ఒక గన్నవరం కామన్ పీపుల్ మామూలుగా ఒక కార్యకర్త, తెలుగుదేశం కార్యకర్తను కన్ను లేకుండా చేసావు జగన్మోహన్ రెడ్డి. నీకు కూడా ఈ ప్రజలు, ఈ ప్రభుత్వం అన్నీ కూడా వాడైతే ఏదైతే ఆ రోజు పాదయాత్రలో లోకేష్ బాబు పాదయాత్రలో ఎన్ని ఇబ్బందులు పెట్టాడో అన్ని ఇబ్బందులు పెట్టాలని నేను మనసు పూర్తిగా కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా.